భావం కలుగునుగాక. దేవుని మహాకృపలో కార్వేట్ నగరం లో దేవుని వాక్యాన్ని ఈ విజ్ఞాపన కూడికలో ప్రార్థనా కూడికలో వాక్య పరిచర్యను ప్రభు మనకు అనుగ్రహించాడు. అందులో బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. యోహాను మొదటి పత్రికలో ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మరలా నేను చదువుతున్నా, జాగ్రత్తగా వాక్యం వినండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం చూద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన వలన మనకు దొరుకును. దొరుకును అనే టైటిల్ చూద్దాం. ఏమండి, దొరుకును అనే మాట ఈ రాత్రి వేళ చూడాలి. భగవంతుని దగ్గర దొరుకుతున్నాయి. చాలా వరకు మనకు కావాల్సింది కొట్లో దొరుకుతాయి. ఏమండి, బజార్లో దొరికేటివి ఉన్నాయి, దేవుని దగ్గర దొరికేటివి ఉన్నాయి, మనుషుల దగ్గర దొరికేటవి ఉన్నాయి. ఇక్కడ మనం చదివితే యోహాను అంటాడు, దేవుని దగ్గర దొరికేటివి ఉన్నాయి. దేవుని దగ్గర ఏం దొరుకుతుంది అని ప్రశ్న వేసుకోవాలి. దేవుని దగ్గర దొరకాలంటే మనుషుల దగ్గర దొరికించుకోవడం ఈజీ. మనుషుల దగ్గర తెప్పించుకోవడం, మనుషుల దగ్గర వారి దగ్గర మనం తీసుకోవడం చాలా ఈజీ. కానీ సృష్టికర్త అనే దేవుని దగ్గర దొరకడం అనేది మనము ప్రార్థన చేసినప్పుడు అది దొరకాలి. మనం మీరు ఏమి అడుగుతున్నారో అది దొరకాలంటే, అది కలగాలంటే, అది నీకు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది అడిగితే దొరుకుతుంది, అడిగితే దొరుకుతుంది. ఏం అడగాలంటే ఇక్కడ చూస్తున్నాం, ఒక వ్యక్తికి దొరకాలంటే ఎక్కడ ఎవరి వలన దొరుకుతుంది ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు గమనిస్తున్నట్లు మనకు మామూలుగా చూస్తాం, చేపలు పట్టేవాడు వల వేస్తాడు, ఎక్కడ పడతాడో దాన్ని వెతకడానికి, దాన్ని దొరకడానికి కొరకు ప్రయత్నం చేసినట్లుగానే ఈ భూమి మీద మన జీవితాలు దేవుని దగ్గర అడగాలి. ఫస్ట్ ఎవరి వలన దొరుకుతుంది అని రాసుకోవాలి. ఎవరి వలన దొరుకుతుందట? దేవుని వలన మీరు ఏమడిగినా దొరుకుతుంది. నువ్వు ఆరోగ్యం అడిగావా దొరుకుతుంది, ఆహారం అడిగావా దొరుకుతుంది, దేవుని దగ్గర నీ కుటుంబం కొరకు అడిగావా దొరుకుతుంది, కష్టంలో ఉన్నావా అడిగావా దొరుకుతుంది, నీ జీవితంలో ఏది కోల్పోయావా కావాలనుకున్నావా దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుందంటే, నీ జీవితంలో కోల్పోయి సంపాదించాలంటే కేవలం దేవుని వలన దొరుకుతుంది. అది యెహోవా వలన దొరికేది. అది ఇక్కడ రాయబడిన మాట అదే కదా, అది ఆయన వలన దొరుకును. ఫస్ట్ ఎవరి వల్ల దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి. ఆరోగ్యం ఎవరి వల్ల దొరుకుతుంది? అది దేవుని వల్లే. ఉద్యోగాలైనా దేవుని వల్లే, వ్యాపారాలైనా దేవుని వల్లే, ఒకటి సంపాదిస్తున్నామంటే దేవుని వల్లే. ఏదైనా మనకు రావాలంటే ఆయన దగ్గర దొరకాలి. ఆయన దగ్గర ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. వాటిని మనం అనుభవించాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎట ప్రార్థన చేయాలి? ప్రభువా నాకు ఈ, ప్రభువా ఆమె సరిపోదు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ప్రార్థన ఆకాశాలు దాటి, అర్థమైందా? మనకు కనిపించేది మొదటి ఆకాశం, మొదటి ఆకాశాన్ని దాటి, రెండవ ఆకాశాన్ని దాటి, మూడవ ఆకాశాన్ని దాటి, ఆ తర్వాత మరి ఆ మధ్యలో ఉన్నటువంటి కెరూబులను దాటి, తర్వాత స్ఫటిక సముద్రము దాటి, 24 పెద్దలు దాటి ధవళ సింహాసనం ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. ఎవరి ప్రార్థన? ఈ లోకంలో చేసిన ప్రార్థన అక్కడికి వెళ్ళాలంటే ఆడ మధ్యలో మొదటి ఆకాశం ఎవరున్నాడో మనం బైబిల్ ప్రకారం సైతానుడు ఉన్నాడు. ఏడరామడం సాధ్యాన అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే సాతాను మనకు స్నేహితుడా శత్రువా? ఏం బాబు, నీకు మిత్రుడా? ఏమన్నా కాదు, శత్రువు. శత్రువు నీ ప్రార్థన దేవుని దగ్గర పంపిస్తాడా? ఏమో అర్థమవుతుందా? నీ శత్రువుని దాటి బోనిస్తాడా? ఇంకా మీకు ఇంకా బాగా అర్థం అంటే, వెనకాల మరి ఒకవేళ సీఎం ఉన్నాడు, ముందరంతా కూడా ఎవరుంటారు? ఎస్కార్ట్ ఉంటారు. ఎస్కార్ట్ను దాటి నువ్వు పోగలవా? ఒకవేళ దాటి సీఎం దగ్గర దూరినావు అనుకో, నువ్వేమైపోతుంది నీకు అర్థమైపోతుంది. ఒక ఎస్కార్ట్ను దాటాలంటేనే అంత కష్టం భూమి మీద అయితే, సైతాను దాటి 3 ఆకాశాలు దాటి పరలోకానికి వెళ్ళాలి నీ ప్రార్థన. ఇప్పుడు ఎట్ట చేయాలి ప్రార్థన? ఎట్టడగలంటే దేవుని పిల్లలు భిక్షగాలని అనకూడదు, కానీ చాలా దీనంగా అడగాలి. లోకంలో బెగ్గర్స్
అడుక్కునేమంటారు చూడి, అమ్మ 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 అయ్యా అయ్యా ఏ బాబు 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 అంటారు. వాడు అడుగుతున్న విధానానికి తట్టుకోలేక ఏం చేస్తామా? ఇస్తాం. వాడి దీనస్థితి, వాడి దౌర్భాగ్యపు స్థితి, వాడి పరిస్థితిని బట్టి మనం వానికి ఇస్తాం. మన పరిస్థితిని బట్టి మనం ఇస్తాం. అలాగే దేవుని దగ్గరికి మన ప్రార్థన పోవాలంటే మనం ఎలా చేయాలంటే చాలా విధాలుగా దేవుని దగ్గర దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. దేవుని దగ్గర దొరికేటివి ఉన్నాయి. ఈ భూమి మీద దొరకనిది ఎవరి దగ్గర దొరుకుతుందా? దేవుడు దగ్గరే దొరుకుతుంది. అది దొరకాలంటే ఉచితం. నువ్వేం మోయాల్సిన పల్లె, నువ్వేం ఇవ్వాల్సిన పల్లె. సూక్ష్మములో మోక్షం. ఈ సూత్రంగా నీ రాత్రి వేళ తెలుసుకుంటే ఈజీగా దేవుని దగ్గర నుంచి అన్నీ సంపాదించుకోగలం. ఇప్పుడు ఎవరి వలన దొరుకుతుందంటే యేసు క్రీస్తు వలన దొరుకుతుంది. రెండవది ఎలా దొరుకుతుంది? దేవుని దగ్గర మన ప్రార్థనలు జీవితాల్లో అనుభవించాలన్నా, ఆరగించాలన్నా, ఆశీర్వాదం కలిగి ఉండాలన్నా దేవుని దగ్గర అది దొరుకును అని రాయబడింది బైబిల్లో. ఏది దొరుకును? నువ్వేదైతే ప్రార్థన చేస్తావో, నువ్వేదైతే అడుగుతావో, నువ్వేదైతే కోరుకున్నావో, నువ్వేదైతే ఇష్టపడ్డావో, నువ్వేదైతే అనుకున్నావో, నీకేదైతే రావాలనుకున్నావో, నీకేదైతే జరగాలనుకున్నావో అది జరగాలంటే ఆయన ద్వారా జరగాలి. ఒకరు డబ్బిచ్చుంటావు, వాళ్ళు ఏరు నీకు, వాళ్ళ మనసు ఎవరు మార్చాలి? నీ వల్ల కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా నేనేదో ఇచ్చానయ్యా, వాళ్ళ మనసు మార్చి నాకు అనుగ్రహించునైనా, అది నీ వల్లే దొరుకుతుంది, నువ్వు చేస్తేనే జరుగుతుంది అని వారిని మనం అడిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేసి ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా ఇస్తాడు. నువ్వు అడిగినంత ఇస్తే దేవుడు తప్పనిసరిగా లోకడు నువ్వు ఏదైనా అడిగితే నేను ఈకుండా పోతానంటారు కదా. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఎలా దొరుకుతుందంటే ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మనకు దొరకాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా దొరుకుతుంది చూద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞ గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక. ఒకటి, ఇష్టంగా ఉంటే దొరుకుతుంది. దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎవరికి ఇష్టం అంటే సృష్టికర్తకు దేవుడు ఇష్టంగా బ్రతకాలి, మనం కష్టంగా కాదు. దేవుడు మెచ్చుకునే బ్రతుకు బ్రతకాలి, దేవుడు కోరుకునే బ్రతుకు బ్రతకాలి. అయ్యా నాదేమవుతుందయ్యా, నేనేం చేయగలనయ్యా, నా ఒట్టోని కదయ్యా, నేనేమీ లేనయ్యా. దేవుడికి ఏది ఇష్టం? న్యాయంగా బ్రతకడం దేవునికి ఇష్టం. దేవుడు నీకు ఇచ్చినట్టు సంపాదన దేవునికి ఇవ్వడం దేవునికి ఏమి ఇష్టం? ఆయన ఇచ్చిన బలం ఆయనకి ఇవ్వడం ఇష్టమా కదమ్మా? ఇప్పుడు బలం ఎవరు ఇచ్చారు చెప్పాలి. ఇప్పుడు బలం ఇచ్చిన బలం ఎవరికి ఇవ్వాలి? ఒక రోజుకి దేవునికి ఏమైనా బలం ఇస్తున్నావా, శక్తి ఇస్తున్నావా? అర్థమవుతుందా? ఇస్తున్నావా లేదండి? ఇప్పుడు మేము వచ్చాము, సమయం దొరికింది, రాగానే మేము మందిరం అంతా ఏం చేస్తాం? క్లీన్ చేస్తాము, ఊడ్చాము, సాపలేసాము, కూర్చున్నాము కదా. ఇది మా బలం. ఏ మందిరమైనా కావచ్చు, ఏ స్థలమైనా కావచ్చు, దేవుని మందిరకి పెందలకడ రావడానికి ఇష్టపడాలి మనం. ఒకరు లేదంటే ఒకరు వెళ్ళారన్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? ఉన్నవారు ఏం చేయాలా? ఉన్నవారు కలవాలిగా, ఉన్నవారు కలుసుకోవాలిగా, ఉన్నవారు చేయాలిగా. దేవుని పిల్లలతో మనము మమేకం కలిగి పరిచర్యలో ఉండాలి. మనం దేవుని దగ్గర దొరికేది బలం దొరికింది, ఆ బలం దేవునికి ఇవ్వాలి. దేవునికి పెందలకడ వచ్చి దేవుని మందిరం మీద మక్కువ కలిగిన వారమే ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ దేవునికి ఇవ్వాలి, దేవుడు నీకు ఇచ్చిన బలం దేవునికి ఇవ్వాలి. కాబట్టి దేవుని గ్రంథంలో మనం గమనించండి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుడు మనకు రేపు ఓటే వస్తుంది. ఓటే తేదీ ఇస్తే ఏమిస్తున్నారు? పెన్షన్ ఇస్తారు లేదండి? పెన్షన్ ఇస్తే ఎంత ఇస్తారు? 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు 4,000కి ఎంత వేయాలి? దేవుని మందిరంలో 400 రూపాయలు ఇవ్వాలి. దశమ భాగం కూడా దేవునికి ఇవ్వాలి మనం. ఏమ్మా దేవునికి ఇస్తున్నారు మీరా? 400 రూపాయలు వేస్తున్నారా? దేవుని మందిరంలో వెయ్యాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఏ రూపంలో నీ డబ్బులు లాగుతాడు ఆయన, ఏ రూపంలో లాగేస్తాడు. నీ ఖర్చు నీకు నువ్వు అనుకుని జరగదు. అది దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. డాక్టర్ దగ్గర పోతే ఫీజు కడుతున్నావు, డాక్టర్ దగ్గర పోతే మందులు కొంటున్నావు, కానీ భగవంతునికి ఇచ్చేదానికి నువ్వు వెనక వేస్తున్నావు. మరి ఇష్టంగా నువ్వు బ్రతుకుతున్నావు? దేవుడు ఇచ్చినట్టు బలములో 4,000 రూపాయలు నీకు ఊరికే వేస్తున్నారు. ఊరికే వచ్చిన సొత్తు ఏం చేయాలి? ఇప్పుడు ఇదే మేము ఒక సందర్భంలో మీకు చెప్పాను. సార్ 250 రూపాయలు దొరికింది సార్ అన్నాడు. ఎత్తు ఉండీలు వేసేసాము. సార్ దొరికింది సార్, నేను ఉండీలు వేస్తున్నాను సార్ అన్నాడు. మంచిది. దైవ సేవకుడి దగ్గర ఇచ్చి ఉండీలు వేయించాడు. ఏందట? ఆ 250 రూపాయలు వాడు తినచ్చు కదా. వాడా హ్యాపీగా కూల్ డ్రింకో ఇంకేమైనా కొనుక్కొని తినచ్చు కదా. పానీపూరిలో, గోబీనో, చికెన్ పకోడానో తినచ్చు కదా వాడు. అలా కూర్చున్నవాడు.
నేరుగా తెచ్చిచ్చి ఉండిలేసాం, పరిచయకు వాడాం. దారిలో దొరికి సొత్తు మీదనే మనసు లేదంటే మరి దేవుడిచ్చిన సొత్తు దేవునికి ఇవ్వలేదా? 400 రూపాయలు దేవుని మందిలో పడాలి రేపు. నేను ఆ రోజు ఉంటా చూస్తా లెక్క. దేవుని సొత్తు దేవునికి చెందకపోతే మనం ఇష్టంగా బ్రతకం. మన బలం దేవునికి ఇవ్వాలి, మన దశమ భాగాలు దేవునికి ఇవ్వాలి, అది ఇష్టం. నువ్వు ఈకపోతే ఆయన నీకేమి ఈడు. ఏడేసిన గొంగలు అక్కడే ఉంటావు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈరోజు అలా ఇచ్చిన వారి కుటుంబాలు ఎంతకెంతకు ఆశీర్వదించబడ్డారో, ఎంతకెంతకు దీవించబడ్డారో నేను చూస్తున్నాను. 40 మరి దేవుని వాక్యలు చూస్తాం. ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు దేవునికి. నువ్వు కష్టపడి సొత్తు కాదు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు 10 మందికి పంచడం నేర్చుకో. నీ ఇంట్లో ప్రార్థన చేయించుకో. ఏది దేవునికి ఇష్టమో ఆ పని నువ్వు చేస్తే నీ ప్రార్థన విని నీకు ఆయుష్ పెంచుతాడు, నీకు బలం ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, ఎవరి మీద ఆధారపడకుండా ఆ భాగ్యం ఇస్తాడు. మేము ఎవరింటికైనా పోయి ప్రార్థన చేసి, అయ్యా నేను నా కోరిక ఏమి లేదయ్యా, దేవుడికి ఇస్తున్నాను, నేను బతుకున్నంత వరకు ఒకరి కాళ్ళ మీద ఒకరి పంచం మీద నేను పడకుండా నా బలం కలిగి నేను లోకం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, అది నా కోరికయ్యా. మీరు అలాంటి ప్రార్థన చేయండి. నేను నా జీవితం ఎదుటి వారి దగ్గర ఊపిచ్చుకొని హేళన చేసే పరిస్థితి ప్రభువా నా దగ్గరికి రాకున్నట్లు మీరు ప్రార్థన చేయండి. నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు దేవుని దగ్గర దేవుడు మన ప్రార్థనలు దొరుకుతాయి. అంత మాత్రమే దేవుని అనుసరించడం వల్ల దొరుకుతాయని రాయబడింది బైబిల్లో. అంత మాత్రమే కాదు. చూద్దామండి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో దేవుని దగ్గర మనకు ఎలా దొరుకుతుందంటే మనం ఉండే విధానం బట్టి రాయబడుతుంది. సామెతల గ్రంథం 10:24. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24 వచనం చూద్దామా? అక్కడ రాయబడిన మాట తీసిన వారు చదవండి. వచ్చును, నీతిమంతులు ఆశించినది అది. నువ్వు నీతిగా బ్రతికి దేవుని దగ్గర అడుగు. నువ్వు నీతిగా బ్రతికి దేవుని దగ్గర కోరుకో. నువ్వు నీతిగా బ్రతికి దేవుని కోరుకో. నువ్వు అంగళార్చు, నీకేది కావాలో దేవుడు నీకు ఇస్తాడు అన్నాడు. నా దగ్గర దొరుకుతుంది. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఇష్టంగా ఉన్న వారి యొక్క ప్రార్థన దేవుడికి వారి ప్రార్థనలు దొరుకుతాయి. నీతిగా బ్రతికిన వారి ప్రార్థన దేవుడు ఆశించిన వారికి ఇస్తాడు. అయ్యా నేను నీతిగానే ఉన్నాను కదా, నేను నిజాయితీగా ఉన్నాను కదంటే దేవుని సన్నిధికి దొంగిలించడం నీతిని తప్పిపోయిన వారం. దేవుని మందిరానికి రాకుండా పోవడం, దేవుని పరిచర్లో మనం ఉండకపోవడం కూడా నీతి తప్పిన వారమే. ఈరోజు మీటింగ్లు ఉన్నాయి, ఈరోజు ప్రార్థనలు అని చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? వీలున్నప్పుడు కాదు, అవకాశం ఉన్నప్పుడు కాదు, మనం సిద్ధపరచుకొని మనం వచ్చి ఈ పరిచర్యను ఏం చేయాలి? జరిగించాలి. ఒకరున్నా ఒకరు లేకపోయినా ఏం చేయాలి? జరిగించాలి. దైవ సేవకుడు బయట వెళ్తే మిగిలిన విశ్వాసులు ఏం చేయాలా? వచ్చి ఇక్కడ కూర్చి ఒకరు బేగా లేకపోయినా ప్రశాంతంగా బయట లైట్ ఉంది, లైట్ వేసి మోకాళ్ళు వేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మేము మందిరానికి లైట్ అయితే మా విశ్వాసులు ఆ పనే చేస్తారు. లైట్ బయట ఉంటుంది కాబట్టి ఆల్రెడీ లైట్ వేసి 24/7 24 గంటలు లైట్ వెలుగుతుంటుంది. బయట నేరుగా వస్తారు, మోకాళ్ళు వేసి ఆ ప్రార్థన చేసి పాటలు పాడుతుంటారు వచ్చేదాకా. ఆ పని మీరు చేయాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు, సమయం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు అలా కూడుకోవడానికి చేయాలి. అన్నిటిలోనే కాదు, ఏమండి మన జీవితాలు అలా చేస్తే అలా ఆశీర్వదించబడతాం. కాబట్టి ఊరికే చెప్పడం కాదు, అనుభవిస్తేనే చెప్పగలిగే విషయాలు. మాటలో రాస్తారో పుస్తకాలు చదివిన ప్రసంగాలు కాదు ఇవి. మనం చేయాలి, ఇతరుల దగ్గర చేయించాలి. నీతిమంతులు ఆశించింది దొరకాలంటే ఆ మాట చూస్తున్నాం. మనం ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ వెతకాలి. ఒక ఆమె లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం ఎరుగుతూ తప్పిపోయినటువంటి గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు కథలో నాణ్యం పోగొట్టుకుంది. నాణ్యం పోగొట్టుకుంటే వీళ్ళంతా ఏం చేసింది? వెతికింది. ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ వెతికినప్పుడే దొరికింది. ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది దేవుని దగ్గర వెతికినప్పుడు నీకు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. పోగొట్టుకోకుండా పొందుకోవడానికి కొరకు ఈ ప్రసంగాలు. ఈ లోకంలో నష్టపోయి, ఈ లోకంలో బాధపడి, ఈ లోకంలో దుఃఖపడి, ఈ లోకంలో అంగలార్చిన బతుకు దూరంగా ఉండడానికి కొరకు ఈ ప్రసంగం. దేవునిలో నువ్వు పొందుకొని, దేవునిలో భాగ్యం పొంది, ఆ ఆరోగ్యం పొంది, ఆనందం పొంది ఆశీర్వదించబడడానికి ఇంత ఖచ్చితమైన మాట. నీ కొరకు నా కొరకు ప్రభు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడిలాడు. కాబట్టి ఆయన నమ్మడం ద్వారా పరలోక భాగ్యం మనకు దొరికింది. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో మనం వెదకాలి. అంత మాత్రమే కాదు,
దైవ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చదివితే మనం గమనిస్తాం, వారు పుణ్యం ఉన్నామని నమ్మినప్పుడు అది దొరుకుతుందో రాయబడుతున్నమాట. మార్కు సువార్తలో కూడా రాయబడుతుంది, ఎవరైతే దాన్ని అడిగారో పుణ్యం ఉన్నామని నమ్మినప్పుడు అది వారికి దొరుకును. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసింది దేవుడు నాకు ఇచ్చాడని అని నువ్వు నమ్మాలి. దేవుని దగ్గర దొరికేటివి నువ్వు చేసిన ప్రార్థనలు, దేవుని దగ్గర దొరికేటివి నువ్వు అడిగిన విన్నపాలు, దేవుని దగ్గర దొరికేటివి నువ్వు అంగళ కన్నీరు గార్చినట్టు కన్నీటికి ఆనందం, నువ్వు బాధపడిన దుఃఖానికి ప్రతిగా సంతోషం దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గరకు బాధగా వచ్చావేమో, దుఃఖంలో వచ్చావేమో, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అవన్నీ నీకు దొరికేటట్టుగా దేవుడు చేస్తాడు. మనుషులు కాదు. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఒక సెల్ ఫోన్ కొందామని పోయింది. ఏం పోయిందే? సెల్ ఫోన్ కొందామని పోయింది. ఆమె లక్కీ డ్రాలో కారు కొట్టింది. ఆమె ఏం కొనిందా? కారు కొట్టింది. ఫోన్ కొనేదానికి పోతే కారు కొనేస్తారా? ఆమెకు అదృష్టం అంటారు చూడు. ఆమె పోయింది 50,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనేదానికి పోయింది. వాళ్ళ హస్బెండ్ అన్నాడు, ఏమన్నాడంటే, నీకు ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఓ మంచి సెల్లు కొనిస్తానని సెల్లు కొనిచ్చాడు 50,000 పెట్టి. మరుసటి రోజు కోపంలో వీళ్ళకి 5 లక్షల రూపాయల కారు లాటరీ తగిలింది. చూస్తారా? ఊహించారా వాళ్ళు? జాక్ పాట్ కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా దొరికింది. అది ఇది ఎవరు కలిగించింది? కొన్ని విషయాల్లో ఇలాగ దేవునితో నువ్వు బ్రతికితే నీకు అనుకోని విధంగా దేవుడు నీకు ఇస్తాడు. ఏమిస్తాడు? నువ్వు అనుకోని విధంగా నీ దగ్గరికి చేస్తాడు ఆయన. అది ఏ రూపంలో చేస్తాడు, ఎలా చేస్తాడో నీకు తెలీదు, నాకు కూడా తెలీదు. ఆయన్ని కావాలనుకుంటే ఏ రూపంలో ఆ రూపంలో నీకు నడిపించి సహాయం చేస్తాడు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు కన్నీరు గార్చాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడవలసిన, నీ దేవుని మీద నమ్మి నా ప్రభు దగ్గర అన్నీ దొరుకుతాయి. సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే దొరుకుతుంది. నువ్వు నమ్మకపోతే నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మకపోతే దుమ్మంట. మనం దేవుని ఎంతగా నమ్ముతామో అంతగా దొరుకుతుందన్న సంగతిని చూడాలి. ఎప్పుడు దొరుకుతుందంటే, ఎప్పుడు దొరుకుతుందో చూడండి. దానియేలు గ్రంథం 11:34. 1 ఎవరి వలన, 2 ఎలా దొరుకుతుంది, 3వది ఎప్పుడు దొరుకుతుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం. ఎవరు రాయబడుతుంది అక్కడ? చదువు నాయనా. అక్కడ రాయబడిన మాట, మనం రాయబడిన మాట చూడండి. 34వ వచనంలో, 11:34లో, వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. కృంగిపోయినప్పుడు స్వల్ప సహాయము దొరుకును. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీకు సహాయం దొరుకుతుంది. అక్కడ రాయబడిన మాట అదే. ఆదరణ లేక ఉన్నప్పుడు దేవుడు ఆదరిస్తాడు. అవసాన దశలో నిన్ను ఆయన బలపరుస్తాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నావు, నీ తోడు ఎవరు? దేవుడే. నీ నీడెవరు? దేవుడే. నీ అండెవరు? దేవుడే. నీ దుర్గం ఎవరు? దేవుడే. నీ ఆధారం ఎవరు? దేవుడే. నీ బలమో, నీ శక్తో, నీ మందులో, నీ మాత్రం ఏం కాదు. అర్థమైందా? మందులు మాత్రం కూడా చేయలేనిది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఈరోజు చాలామంది మనం చూస్తున్నాం. 108లో మనం బాగా గమనిస్తే 103లో చూడండి, నెల మాత్రలు ఇస్తారు. ఎక్కడ? మరి ఒక చోట వచ్చి సచివాలయం దగ్గర ఇస్తారు. ఆ మాత్ర కొరకు మనం ఎదురు చూస్తుంటాం. కొంతమంది ఎప్పుడు మాత్రలు ఇస్తారా, ఎప్పుడు బీపీ మాత్రలు ఇస్తారా, ఎప్పుడు షుగర్ మాత్రలు ఇస్తారా అని ప్రభుత్వం ఇచ్చే మందుల కొరకు ఎదురు చూస్తున్నాం మనం కదా. అవి కూడా లేకుండా కొన్ని సందర్భాల్లో డబ్బు లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా, నువ్వు మందులు వేసుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడుగా, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడుగా. ఇప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినట్టే కదా, దేవుడు నీకు బలం ఇచ్చేటట్టే కదా, దేవుడు నిన్ను కాపాడుతున్నట్టే కదా. నువ్వెందుకు నమ్ము? దేవుడు నాకేమీ లేదు, దేవుడు నాకేమీ లేదు, నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వెందుకు కన్నీరు గారుస్తావు? నువ్వు ఇంకా బాగున్నావే, నువ్వు నిలబడుతున్నావే, నువ్వు తినగలుగుతున్నావే, నువ్వు నడవగలుగుతున్నావు అంటే ఇది దేవుని దయ కాదా? ఇది దేవుని కృప కదా. కృంగిన స్థితిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్వల్ప సహాయం నీకు దొరుకుతుంది. మనం అనుకుంటున్నాం, నేను ఒక్కటే కదా, నాకేం జరుగుతుంది, నన్ను ఎవరు చూస్తారు? ఎవరు నిన్ను పవర్సలా. నిన్ను చూస్తున్నాడు ఒక ఆయన, నిన్ను చూస్తున్నవాడు కూడా ఒక ఆయనే. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరు, నేను ఎవరు ఆదరించలేరంటే దేవుడే నిన్ను ప్రేమించేవాడు. దేవుడే నిన్ను ప్రేమిస్తాడు. ఈ లోకంలో నా కూతురు నన్ను ప్రేమించలేదు, నా భర్త నన్ను ప్రేమించలేదు, నా భార్య నన్ను ప్రేమించలేదు, నా బంధువులను ఎవరు ప్రేమించరు. నీ దగ్గర ధనముంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలముంటే నిన్ను మావాడని అంటారు. అది లోకం.
నీ దగ్గర ఏదైనా ఉంటే, కానీ దేవుడు అన్నాడు నువ్వేమీ లేకపోయినా ఉట్టిగరా నేను చూసుకుంటా. ఎందుకంటే రూపం ఇచ్చినవాడు నేనే కదా, ఆదరించినవాడు నేనే కదా. ఆయన మన జీవితంలో ప్రేమించే దైవం, కరుణించే దేవుడు. ఆయన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంచండి. ఆయన ప్రేమించే దైవంగా మనం ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. యేసయ్యా నన్ను ప్రేమించిన దైవమా, యేసయ్యా నన్ను ఎడబాయని దైవమా, యేసయ్యా నన్ను ప్రేమించిన దైవమా, యేసయ్యా నన్ను ఎడబాయని దైవమా, నా ప్రాణమా నా జీవమా నా సర్వమా నా యేసయ్యా, యేసయ్యా నన్ను ప్రేమించిన దైవమా, యేసయ్యా నన్ను ఎడబాయని దైవమా. నాను వారే నన్ను బాధించగా, ఈ లోకములు ఏం చేస్తుందంటే నాను వారే నన్ను బాధించగా, కృంగిన వేళలో కృప చూపినావు, నేనున్నానని నడిపించినావు. 2025లో ఈ పాట రాశాను నేను. ఈ పాట నేను రాసిన పాట. కృంగిన వేళలో కృప చూపినావు, నేనున్నానని నడిపించినావు, నా ప్రాణమా నా జీవమా నా సర్వమా నా యేసయ్యా, యేసయ్యా నన్ను ప్రేమించే నా దైవమా, యేసయ్యా నన్ను ఎడబాయని దైవమా. ఈ లోకంలో మళ్ళీ ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనం విడిచిపెట్టక మనం కాపాడుతూ ఉన్నాడు. అందుకే కృంగిన స్థితిలో దేవుడిని ఏం చేస్తాడంటే తన సహాయాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ రాత్రి సహాయం చేసే దేవుని దగ్గర నువ్వు నిలబడి ఉండాలి, ఆదరించే దేవుని దగ్గర నువ్వు నిలిచి ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో ఇప్పుడు మన జీవితంలో ఎక్కడ దొరుకుతుందో ఒక మాట చూద్దాం రండి. ఎక్కడ దొరుకుతుందో దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుని సన్నిధిలో అక్కడ రాయబడిన మాట, హన్నా దుఃఖంలో ఉన్నప్పుడు ఆమెను దేవుడు ఏం చేశాడు, దేవుని సన్నిధిలో ఆమె కృంగిన స్థితిలో ఉంటే అదే స్థలంలో తిరిగి ఆనందం ఇచ్చాడు. ఆమె హన్నాకు ఆనందం ఇచ్చిన దేవుడు, దేవుని సన్నిధిలో దొరికే ఆనందం, దేవుని సన్నిధిలో దొరికే గర్భఫలం హన్నా దేవుని సన్నిధిలో కోరుకున్నది దేవుడు ఆమె జీవితంలో అద్భుతకరంగా సహాయం చేశాడు. కాబట్టి దేవుని యొద్ద ఆరోగ్యం ఉన్నది, దేవుని దగ్గర కృప ఉన్నది, దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఈ రాత్రి వేళ మన హృదయాలను ప్రభువైపు మళ్లించుకొని, దేవా మేము ప్రార్థన చేసినప్పుడు నీకు ఇష్టంగా మేము బ్రతికినప్పుడు నువ్వు మాకు సహాయం చేస్తావన్నా కదా నా ప్రభువా అని చూస్తున్నా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మనం ఆయనను ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినో అది ఆయన వలన మనకు దొరుకును. ఎవరి వల్ల దొరుకుతుంది రాత్రి వేళ? యేసయ్య వల్ల దొరుకుతుంది. హృదయపూర్వకంగా అవును ప్రభువా ఈ రాత్రి వేళ నాకు దొరుకుతుందని మనం ఏం చేయాలి? దొరుకుతుందని ప్రార్థన చేయాలి, దొరకదని కాదు. ఏం చేయాలి? వేటకెళ్ళేవాడు వేటాడతాడు పోతాడా, వాడు ఓడిపోతాడని పోతాండి, వాడు వేటలో గెలుస్తాడని వెళ్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఏ ప్రార్థన చేసినా ఆయనకి ఇష్టంగా ఉండి ఆయనలో నడుస్తూ నీతిగా నిజాయితీగా ప్రభు కొరకు ఇస్తూ నమ్మకంగా భక్తి జీవితం చేస్తూ ప్రభుకి ఏది ప్రీతికరమో అలా జీవిస్తే నువ్వు అడిగినంత దేవుళ్ళు దొరుకుతుంది, నువ్వు కోరుకున్నదంతా దేవుళ్ళు దొరుకుతుంది అని నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. నీకు దొరకాలంటే, నీకు కలగాలంటే, నీకు అనుగ్రహించబడాలంటే దేవుని దగ్గర మీరు ప్రార్థన అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకు. దేవుని దగ్గర వెతకండి. ఎవరైతే ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో వెతకతారో వారికి దొరుకుతుంది. మనం ఎందుకు వచ్చాం? మనం పోగొట్టుకున్నాం. లోకంలో మనం కొన్ని సంపాదించలేని ఉన్నాయి, అది దేవుని దగ్గర మాత్రమే సాధ్యం. ఆరోగ్యం మనం సంపాదించగలమా? డబ్బు సంపాదించవచ్చు,
ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి, ఆయుష్కాలం దేవుడు ఇవ్వాలి. మనం ఇవి మన దగ్గర లేవు. ఏది? ఒకటి ఆరోగ్యం మన చేతుల్లో లేదు. రెండవది చెప్పండి అమ్మా, ఇప్పుడు నేను 3 చెప్పాను కదా. ఆయుష్ మన చేతుల్లో లేదు, ఆ తర్వాత ఆశీర్వాదం మన చేతుల్లో లేదు. ఈ 3 ఎక్కడుంది? ఆయనలో దొరుకుతుంది. అందుకే దేవుని దగ్గరికి రావాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చేది కాదు, నువ్వు అనుకున్నప్పుడు వచ్చేది కాదు. మందిరం అంటే తీరుబాటుకుండా వచ్చేది కాదు. రేపు ఆదివారం 9:30 కింద పడిపోవాలి మందిరంలో చూస్తాను నేను. రైట్ టైం. నేను అన్నం వండుకొని వస్తాను, కూర చేసుకొని వస్తాను, పులుసు పెట్టుకొని వస్తాను అంటే కుదరదు. దేవుని సన్నిలో మొదట ఆరాధన చేసి మళ్ళీ ఏదైనా చేయాలి. 12 గంటల వరకు పస్తు ఉండాల్సిందే. 8 గంటల వరకు మా ఇంట్లో పొయ్యి వెలగదు. ఆదివారం రోజు మా వాడికి శాలెం కూడా టిఫిన్ లేదు. సోమవారం శనివారం వరకు టిఫిన్ వాడికి, ఆదివారం రోజు టిఫినే లేదు, కట్టు. మధ్యాహ్నం 1:30కే వాడికి తిండి. అంతవరకు వాడికి అన్నం కూడా పెట్టం మేము. పసి పిల్లోని కూడా పస్తు పెడుతున్నాం మేము. అంత కఠినంగా ఉంటుంది సేవలో. మొహమాటం ఏమీ లేదు. తినకూడదు పదంటే వాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు తినడం మానేసినాడు. ఏ రోజా? ఆదివారం టిఫిన్ అని అడగడోడు. వాడికి అర్థమైపోయి వీడి ఒక సాడిస్ట్. వీడు ఎవరా? మురళి వాళ్ళ ఆయన ఒక సాడిస్ట్. ఆదివారం టిఫిన్ పెట్టడం వాడికి కూడా తెలిసిపోయింది. డాడీ టిఫిన్ నోరు తెచ్చి అడగడు. ఏదో ఉన్నట్టు ఎప్పుడైనా జ్వరం ఉంటే మందు వేయడానికి మాత్రమే వాడు టిఫిన్. అది కూడా వాడు అడగడు. 8:30కంతా బైబిల్ ఎత్తుకొని పోతాడు మందిరానికి. 8:30కంతా ఏమన్నా గిన్నె గబ్బకపోతా తాత బయట తరిమేస్తాడు. ఎక్కడ తరిమేస్తాడా? చర్చి కూడా బయట నిలబెడతాడు తాత. నన్ను 8:30కంతా నీళ్లు పోసుకొని పరిగెత్తాడు మందిరానికి. వాడు మనం ఎన్ని గంటలకు వస్తామైనా మళ్ళీ ఎవరు తరివారు ఉన్నాడా? తరిందుకు అసలు అడ్రస్ కనిపించం. 8:30కంతా మందిరంలో ఉంటాడు వాడు. ఎరా అవునా కదా? సాక్షులు చూడండి. 8:30కంతా పరిగెత్తాలి. సిస్టమేటిక్ ఉండాలి మందిరం అంటే. ఇష్టం వచ్చాడు వచ్చి ఇష్టం వచ్చిపోయేది కాదు. దేవుని మందిరం అంటే భయభక్తులు ఉండాలి మనకు. అలా నేర్చుకుంటేనే మనం ఆశీర్వదించబడతాం. మనకి ఇష్టం వచ్చినప్పుడు కాలక్షేపం చేస్తే మందిరాలు కావు. అది ఎన్నో ఉన్నాయి ఆ విధంగా. దేవుని కొరకు రోషంగా బ్రతకడం నేర్చుకోవాలి మనం. దేవుడు అంటే భయపడి బ్రతకడం నేర్చుకోవాలి మనం. ఎవరి మందిరం ఇది? దేవుని మందిరంలో కడగడం నేర్చుకోవాలి. ఈరోజు నేను ఒక పోతున్నాను, రేపటికి ఆరాధనకి ఈరోజు కడగతుంది ఆమె బేగం ఎత్తుకొని. రేపు మందిరం అంటే ఆదివారం అంటే శనివారం అయిపోయి గడిగేస్తున్నది ఆమె మందిరం. మనమా ఎవరైనా కడుగుండారట? అబ్బా ఆ అలవాటు మనకు ఉంటే కదా. మందిరం గడిగేది నేర్చుకోవాలి. దేవుని మందిరాన్ని ఎవరు ఇల్లేదా? లైట్ అని వేస్తాం లేదు సాయంకాలం పూట. ఏమైనా వేస్తారు? లైట్ ఏమైనా వేస్తారా? వచ్చేమైనా వేస్తారా? ఆలోచించండి అయ్యా. దేవుని మందిరం మీ ఇష్టమైపోయింది. ఆయన ఇల్లు బాగున్న కోరుకున్నవాడు వాళ్ళ జీవితం ఆశీర్వదించబడుతుంది. మీరేమనుకుంటున్నారు? దేవుని మందిరం పచ్చగా ఉండాలని కోరుకోండి, మీరు పచ్చగా బ్రతకగలరు. దేవుని మందిరం మీద మక్కువగా పనిచేయడం నేర్చుకోండి, మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. కూటికి గుడ్డకు కొరత లేకుండా బ్రతకగలరు. అలా బ్రతుకుతున్నాం మేము. దేవుడు ఏ రూపంలో ఒక రూపంలో సహాయం చేస్తున్నాడు మాకు. ఈరోజు ఇది కావాలి ప్రభు అంటే ఇస్తున్నాడు. ఈరోజు ఇది కావాలయ్యా దేవుడు, ఈరోజుకి 2,000 కావాలి ప్రభువా, ఈరోజు నేను వెళ్తున్నాను పరిచర్యకి, ఆర్థికంగా 2,000 నాకు అవసరం, నా కష్టార్జిత నాకు ఇస్తే చాలు, ఒకరి సొత్తు నాకు అవసరం లేదు. ప్రార్థన చేసుకున్న ఉదయకాలం నేను అనుకున్నట్టు దేవుడు ఇచ్చాడు, జోబులు వేసుకుని వస్తున్నాను. అర్థమైందా? ఎవరు పనికి వచ్చిందా? అయ్యా నీ పనికి వెళ్తున్నా, ఖర్చులకు పెట్రోల్కి డబ్బులు కావాలి, ఎవరు ఇస్తారో? కానుకల డబ్బులతో బ్రతకే ఆశ లేవు, నువ్వు సహాయం చెయ్యి. వస్తున్న కానుకలు దేవుని పరిచయకు వాడాలి. అర్థమవుతుందా? దేవుని కొరకే మనం వెలిగించబడే ప్రభువులో మనం వెళ్ళి దేవుని పరిచయం చేస్తే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మందిరం కడగడం నేర్చుకోవాలి. దేవుని మందిరం కడగడం, చెత్తలు తోడడం, మందిరం అంతా నీట్గా పెట్టుకోవడం, మందిరంలో ఉండడం, వీలున్నప్పుడు వచ్చి ప్రార్థన చేయడం ఎంత ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఆ సత్యం ఎరగకుండా ఎక్కడేసిన గొంగలు మీరు అక్కడే ఉంటున్నారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నారు. మీరు అంచెలంచెలు వృద్ధి చెందడం లేదు. మన దేవుని కొరకు సువార్త లేదు, పరిచయం లేదు, మనం వచ్చేదా ఎక్కువైపోతే ఎట్లా? ఆలోచన చేయండి. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నొప్పి లేకుండా, బలహీనత లేకుండా, రోగాలు లేకుండా, హాస్పిటల్కి దూరంగా బ్రతకాలంటే భగవంతుల బ్రతుకు చూడు. దేవుడు నిత్యం కాపాడుతా అన్నాడు కదా, నా దగ్గరకు రా, నీకేం కావాలి నేను ఇస్తా. ఒక్క మా చూను చదవండి, ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథం 4:22 చదువు అన్న, చదువు, నీ వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 4:22 సామెతల గ్రంథం